సార్ జగన్పై సిబిఐ సీరియస్. ఒక గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్. అంటే గుడ్ న్యూస్ ఏమంటే ఆయన తన కుమార్తెల దగ్గరికి వెళ్తాను లండన్, యూరోప్ అంటే దానికి కోర్టు అనుమతి ఇచ్చింది. సో అనుమతి ఇవ్వడం వరకు మంచి విషయం కదా అని. గతంలో అయితే కనుక లండన్ వెళ్ళినప్పుడు అంతా కూడా చాలా జరుగుతుంది. నిన్న శాసనసభలో అది కూడా వచ్చి తాను లండన్లో ఉండి ఇక్కడ చంద్రబాబును అరెస్ట్ చేయించారని. ఇప్పుడు అనుమతి వచ్చింది, కానీ చాలా షరతులు పెట్టారు. షరతులు పెట్టడమే కాకుండా కోర్టు ఆ అనుమతిలో మీరు కోర్టుకి ఇక మీద హాజరు కావాల్సి ఉంటుందని చెప్పింది. ఓకే. సో చాలా కాలంగా జగన్ హాజరు కావట్లేదు కదా, ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన హాజరు కాలేదు. అంతకుముందు ప్రతి శుక్రవారం మనకు సిబిఐ న్యాయస్థానం దగ్గర ఉండేవాళ్ళు. శుక్రవారం అన్నదాన్ని అసలు జగన్కు పర్యాయ పదంలాగా మార్చారు. భీమ్లా నాయక్ సినిమాలో కూడా డైలాగ్ పెట్టి అది కొంచెం దుమారం లేచినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు, విధి నిర్వహణ అది మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అది పెట్టింది కోర్టు, మీరు హాజరు కావాలి, చాలా కాలంగా మీరు హాజరు కావట్లేదని. సిబిఐ కూడా గట్టిగా వాదించింది. చాలా కారణాల వల్ల ఆయన హాజరే కావడం లేదు, కాబట్టి హాజరు కావాలి, మీరు కొన్ని షరతులు పాటించాలి అని జగన్ కొన్ని షరతులు కోర్టు పెట్టింది. సిబిఐ కూడా అడిగింది. మీరు 2 రోజుల కిందటే ఒక అగ్రశ్రేణి దినపత్రికలో ఒక స్టోరీ రాశాడు. ఎన్ని రోజులు పోయినా కానీ ఇది బయటికి రావట్లేదు, ఇప్పటికి కూడా డిస్మిసల్ పిటిషన్లే విచారిస్తున్నారు జగన్ మీద ఉన్న ఆరోపణల్లో. డిస్మిసల్ దశ దాటి ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్, వాటి మీద ఇది ట్రయల్ ఇవన్నీ జరిగి ఎప్పుడు తేలాలి అని. అంటే ఇప్పట్లో జగన్ మీద ఉన్న ప్రధానమైన సిబిఐ కేసు తేలేట్లేదు అన్న అసంతృప్తి ఇందాక మనం చెప్పుకున్న పత్రికల్లో కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఇవన్నీ సిబిఐ కూడా సాఫ్ట్గా ఉంది అన్న దాంట్లో ఒక ఆరోపణ. సో సిబిఐ ఇప్పుడు కొంచెం టఫ్ స్టాండ్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు జగన్ను అనుమతించమేమని. గతంలో కూడా సిబిఐ ఇలా ఉండగానే కోర్టు ఆయనకు అనుమతించింది. అది కూడా మనం గుర్తించాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, జగన్ దాన్ని ఒప్పుకొని కోర్టుకు వెళ్తాడా, లేకపోతే కంటెస్ట్ చేస్తూ మళ్ళీ మినహాయింపు కోరుతారా? అంటే నేను ఎప్పుడూ కంపైల్ చేస్తూనే ఉన్నాను కదా, ఐఎమ్ కంప్లైయింగ్ విత్ ది ఆర్డర్స్ ఆఫ్ ది కోర్టు అనేది జగన్ తరపు న్యాయవాదులు అక్కడ వాదించారు. బహుశా ఆయన ఒకసారి విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత అంశం, ఇది అక్టోబర్లో జరుగుతుంది, అప్పటికి ఈ అంశం ఒక కొలికి రావచ్చు. లేదా సిబిఐ విచారణ ఇంకా తీవ్ర రూపం తీసుకుంటుందా, ఇంకా నెక్స్ట్ టర్న్ ఎలా ఉంటుంది అనేది. నాకైతే అందరికీ తెలిసిందే, దేశంలో మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలను గుప్పిట్లో పెట్టుకుంటుంది. వాటిని ముగింపు పలకడం కంటే కూడా కోర్టుల చుట్టూ తిప్పడం, తెగకుండా అందరినీ సస్పెన్స్లో పెట్టడమే సిబిఐ వ్యూహంగా ఉంటుందని భావిస్తున్నారు. సరే.